అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన రాజ్యాంగంలో చాలా కీలకమైన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 69. అసలేంటిది? దీని కథేంటో పదండి చూసేద్దాం. సరే, విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక సింపుల్ ప్రశ్న. రామయ్య మన ఉపరాష్ట్రపతితో ప్రమాణం ఎవరు చేయిస్తారో తెలుసా? ఈ ప్రశ్నకు జవాబులోనే మన ఇవాల్టి టాపిక్ మొత్తముంది. సో ఆ సమాధానమేంటో వెతుకుదాం పదండి. జవాబు చాలా సింపుల్. మన రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఆర్టికల్ 69 ఏం చెబుతోందంటే, ఉపరాష్ట్రపతి గారు వాళ్ల పదవీ ప్రమాణాన్ని ఖచ్చితంగా కేవలం రాష్ట్రపతి సమక్షంలోనే తీసుకోవాలి. అంతే. అదే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్. అయితే ఇక్కడే ఒక ప్రశ్నొస్తుంది. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేరు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారంటే, ఇలాంటి ఊహించని పరిస్థితుల కోసం కూడా ఒక పక్కా ప్లాన్ రెడీ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత అద్భుతంగా ఆలోచించారో. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే భారత ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణం చేయిస్తారు. ఒకవేళ ఆయన కూడా అందుబాటులో లేకపోతే అప్పుడు ప్లాన్ సి, సుప్రీంకోర్టులో తర్వాతి అత్యంత సీనియర్ జడ్జ్ ఈ బాధ్యత తీసుకుంటారు. చూశారా, దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పవర్ గ్యాప్ రాకుండా ఎంత పక్కాగా ప్లాన్ చేశారో. సరే, అంతా బావుందే, కాని అసలు ఈ రూల్ ఎందుకు పెట్టారు? దేశంలో అంతమంది ఉండగా ఉపరాష్ట్రపతి ప్రమాణాన్ని ఖచ్చితంగా రాష్ట్రపతే ఎందుకు చేయించాలి? ఈ ప్రశ్న వెనుక ఉన్న లాజికేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి అంటే అదేదో నామమాత్రపు పదవి కాదు. దానికి అపారమైన అధికారముంది. ఆలోచించండి, దేశంలోనే రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అది. అంతేకాదు, రాజ్యసభకు చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, అత్యవసర పరిస్థితుల్లో ఏకంగా రాష్ట్రపతి బాధ్యతలను కూడా వాళ్లే స్వీకరించాల్సుంటుంది. అందుకే ఇక్కడే అసలు విషయముంది. దేశంలో అత్యున్నత అధికారి అయిన రాష్ట్రపతి ముందు ప్రమాణం చేస్తున్నారంటే దాని అర్థమేంటి? ఉపరాష్ట్రపతి యొక్క ఆ అపారమైన పవర్, వాళ్ల బాధ్యత, వాళ్ల నిజాయితీతో ముడిపడి ఉందని దేశ ప్రజలకు ఒక గట్టి భరోసా ఇవ్వడమన్నమాట. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఒక హామీ. ఈ ఆర్టికల్ ఎంత పర్ఫెక్ట్గా రాశారంటే ఆలోచించండి. 1950 నుంచి ఇప్పటిదాకా, అంటే ఇన్నేళ్లలో దీనికి ఒక్క చిన్న సవరణ కూడా చేయాల్సిన అవసరం రాలేదు. అంటే దీని క్లారిటీ, దీని పటిష్టత కాలపరీక్షకు నిలబడింది అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు కొంచెం సీరియస్ విషయానికి వద్దాం. ఒకవేళ ఎవరైనా ఈ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే, లేదంటే ఈ ప్రాసెస్లో మోసం చేస్తే, ఆర్టికల్ 69లో డైరెక్ట్గా శిక్షల గురించి చెప్పలేదు. కాని ఆ ప్రమాణం యొక్క పవిత్రతను కాపాడటానికి మన దేశంలో చాలా పవర్ఫుల్ చట్టాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత, షార్ట్గా బిఎన్ఎస్ వచ్చింది కదా. ఈ కొత్త చట్టం ప్రమాణ స్వీకార ప్రక్రియలో జరిగే మోసాలకు, అంటే తప్పుడు అఫిడవిట్లు ఇవ్వడం, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించడం లేదా కార్యక్రమానికి అడ్డుపడటం లాంటి నేరాలకు ఎలా చెక్ పెడుతుందో ఇక్కడ చూడొచ్చు. అసలు ఈ బిఎన్ఎస్లో కొత్త మార్పులు ఎందుకు అంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఇవి ఈ రోజుల్లో జరుగుతున్న ఆధునిక డిజిటల్ మోసాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. అంటే ఈ సిగ్నేచర్లను, క్యూఆర్ కోడ్లను ఫోర్జరీ చేయడం లాంటివి అన్నమాట. అంతేకాదు, ఉన్నత స్థాయిలో జరిగే పొలిటికల్ ఫ్రాడ్కు శిక్షలను మరింత కఠినతరం చేశాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లను ప్రభావితం చేయాలని చూస్తే ఇకపై చాలా తీవ్రమైన పరిణామాలుంటాయి. ఈ కొత్త చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో చూడండి. ఉదాహరణకు బిఎన్ఎస్ 33639 ప్రకారం ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ పత్రాలను ఎవరైనా ఫోర్జరీ చేస్తే వాళ్లకు ఏకంగా 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. మరి డిజిటల్గా ఏదైనా అఫిడవిట్ను ట్యాంపర్ చేస్తే బిఎన్ఎస్ 229, 230 ప్రకారం దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక బెదిరింపుల విషయానికొస్తే, ఒక అభ్యర్థిని భయపెట్టినా, బలవంతం చేసినా బిఎన్ఎస్ 353 కింద 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తప్పదు. ఇది చాలా సీరియస్ క్రైమ్. చివరగా, అఫీషియల్గా జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరైనా ఆటంకం కలిగించినా సరే అది కూడా నేరమే. బిఎన్ఎస్ 226 ప్రకారం దీనికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సరే, ఇదంతా బానే ఉందే. చట్టాలు, శిక్షలు అన్నీ ఉన్నాయి. కాని ఒక సామాన్య పౌరుడిగా మనందరికీ దీంతో ఏం సంబంధం?
ఈ మొత్తం ప్రాసెస్లో మన పాత్ర ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం కూడా ఈ వ్యవస్థకు ఒక రకంగా గార్డియన్స్లా ఉండొచ్చు. ఎలాగంటే ఆర్టీఐని ఉపయోగించి నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఎక్కడైనా నకిలీ అఫిడవిట్లు కనిపిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చెయ్యొచ్చు. మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావచ్చు. ఇలా మనం కూడా ఈ ప్రాసెస్లో ఒక భాగం కావచ్చు. సో ఫైనల్గా ముగింపుకొచ్చేద్దాం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తెలుసుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటి? ఆర్టికల్ 69 యొక్క నిజమైన పవర్ ఎక్కడుంది? రామయ్య, గుర్తుపెట్టుకో, అసలు విషయం ఉపరాష్ట్రపతిని ఆ కుర్చీలో ఎవరు కూర్చోబెడుతున్నారు అన్నది కాదు. అసలు విషయమేంటంటే వాళ్ళు ఎవరి ముందు నిలబడి ప్రమాణం చేస్తున్నారు అన్నదే. అదే అసలైన శక్తి. ఆ ఒక్క ప్రమాణమే మన దేశ క్రమశిక్షణకు ఒక మూలస్తంభం. అందుకే ఆర్టికల్ 69 అంత పవర్ఫుల్.